హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అదేమిటంటే ఏపీలో రైతులకు కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే భారీ గుడ్ న్యూస్ అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. ఆ గుడ్ న్యూస్ ఏంటనేది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక ఆంధ్రప్రదేశ్లోని మిర్చి రైతులకు కేంద్ర ప్రభుత్వం బిగ్ రిలీఫ్ ప్రకటించింది. మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద మిర్చి పంటను కొనుగోలు చేయాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. మిర్చి రైతుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని ఎంఐఎస్ స్కీమ్ ద్వారా మిర్చి సేకరణ ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లకు పెమ్మసాని చంద్రశేఖర్ కృతజ్ఞతలు తెలిపారు. మిర్చి రైతులు తీవ్రంగా నష్టపోతున్న ఈ సమయంలో కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయంతో మిర్చి సేకరణ చేపట్టడం రైతులకు పెద్ద ఊరట అని ఆయన వ్యాఖ్యానించారు. ఇక ఈ స్కీమ్ కింద తొలుత 25% ఉత్పత్తిని కొనుగోలు చేయనున్నారు. అయితే అవసరాన్ని బట్టి మిర్చి సేకరణ పరిమాణాన్ని పెంచే అవకాశం కూడా ఉందని కేంద్ర మంత్రి తెలిపారు. మిర్చి రైతుల సమస్యల పరిష్కారంలో భాగంగా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి, ఏపీ సీఎం, డిప్యూటీ సీఎం కలిసి కృషి చేశారని పెమ్మసాని చంద్రశేఖర్ ట్వీట్లో పేర్కొన్నారు. మరోవైపు మిర్చి రైతుల సమస్యలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. మిర్చి ధరలపై రైతులు, ఎగుమతిదారులతో కలిసి చర్చించి తగిన ధరలను ఎలా పెంచవచ్చు, ఎగుమతులను ఎలా ప్రోత్సహించవచ్చు అనే విషయాలపై సమగ్ర ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు. అలాగే గుంటూరు మార్కెట్ యార్డులో నిల్వలు, ధరల కదలికలపై వివరాలు తెలుసుకున్నారు. ఇటీవల మిర్చి ధరలు పడిపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కేంద్రానికి లేఖ రాసిన చంద్రబాబు తక్షణమే మిర్చి సేకరించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం రైతులకు ఆర్థికంగా భారీ ఊరట కలిగించనుంది. మార్కెట్లో అనిశ్చితి కొనసాగుతున్న వేళ కేంద్ర ప్రభుత్వం సాయం రైతులకు భరోసా కల్పిస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. మరికొన్ని రోజుల్లో ఎంఐఎస్ అమలుపై పూర్తి వివరాలు వెలువడే అవకాశమైతే ఉంది.